అందరికీ నమస్కారం. దేవాలయములు వాటి యొక్క రహస్యముల గురించి మనం తెలుసుకుంటున్నాం. దేవాలయం అనగా దేవుని యొక్క నివాస స్థలమని అందరికీ అర్థమవును. దేవాలయంలో దేవుని ప్రతిమ ఉన్నది. పొడవు, పొట్టి, రంగు, రూపుగా ఉన్న ప్రతిమను మనం అందరము దేవునిగా నమ్మి పూజించుకొనుచున్నాము, నమస్కరించుకొనుచున్నాము. మరి బ్రహ్మ విద్యాశాస్త్రములో అందరి యందు వ్యాపించి ఉన్నవాడు దేవుడు, అంతటా ఉన్నవాడు దేవుడు అని చెప్పి శరీర అంతర్గతమై కదలిక శక్తినిచ్చుచున్నవాడు ఆత్మే దేవుడు అని ఉన్నప్పుడు 4 గోడల మధ్య ఉన్న ప్రతిమ దేవుడా అని ప్రశ్నించుకొని చూస్తే అనుమానము రాక తప్పదు ఎవరికైనా. కంటికి కనిపించు రూపము లేనివాడు దేవుడను శాస్త్రవచనం ఉన్నప్పుడు కంటికి స్పష్టముగా తెలియ ప్రతిమయేనా దేవుడని అనుమానము కూడా రాక తప్పదు. మరి అలాంటప్పుడు దేవాలయములు పూర్వకాలమందు నిర్మించినవే కదా. అయితే ఆనాటి బ్రహ్మవేత్తలు దేవుని గురించి తెలిసిన వారు, బ్రహ్మవేత్తలు అంటే దేవుని గురించి తెలిసిన వారు ఎందుకు దేవాలయములను నిర్మించారు? దేవునికి ఆకారము లేదని ఉద్బోధించిన వారే ఆకార సహితముగా నిర్ణయించడానికి కారణమేమిటి? సర్వ ప్రపంచమునకు సర్వజీవరాశులకు అధిపతి అంటే దేవుడు ఒక్కడే అని తెలిసిన వారు వివిధ దేవాలయములను సృష్టించి అందు విభూతి రేఖల దేవుడని, నామము గల దేవుడని వేరుపరిచి చూపటము దేనికి? సగుణోపాసన ఎందుకు? ఈ విధముగా మానవుని బుద్ధికి ఎన్నో ప్రశ్నలు ఉద్భవించినప్పుడు వాటికి సరైన సమాధానము కూడా లభించటం లేదు. అంటే చెప్పేవారు కూడా లేరు మనకి ఇప్పటి కాలంలో. సమాధానము లభించనప్పుడు మానవుడు నాస్తికునిగా మారుటకు కూడా అవకాశం ఉన్నది. చాలామంది జ్ఞానం అనున్నది ఏమాత్రము తెలియని స్థితిలో ఉండి నాస్తికులుగా కూడా మారిపోతున్నారు. ముందు వీడియోలో ఇంకొంత తెలుసుకుందాం వివరము.